గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. భారత్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మొత్తం అంతా కొన్ని సిటీస్కి అయితే అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎన్సీసీ మాక్ డ్రిల్ రూపంలో. ఎన్సీసీ ప్రొఫెసర్ యుగంధర్ మనతో పాటు ఉన్నారు ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఏ ఏ ఐటమ్స్ మీద చెప్తున్నారు, ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? సార్ మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎన్సీసీ యూనిట్ అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీలో. సో మాకు సిటిఆర్ కంపోజిట్ టెక్నికల్ రెజిమెంట్ కింద ఒక 800 మంది క్యాడెట్స్ ఉంటారు. సో ఇది హాలిడేస్ అవటం వలన చాలా షార్ట్ కాల్ వలన మ్యాక్సిమం ఎన్సీసీ వాళ్ళని పుల్అప్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. ఏ ఆస్పెక్ట్స్లో మీరు అలర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మాకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ ప్రకారం మేము ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు సడన్గా పవర్ పోతే ఎలా మేనేజ్ చేయాలి, ఫుడ్ లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి, మెడిసిన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఫైర్ వచ్చినప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద సిపిఆర్ కూడా ట్రైన్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఆల్ ఆస్పెక్ట్స్ ఈ స్టూడెంట్స్ని ట్రైనప్ చేస్తున్నారు. సో సైరన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మాకు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్, ఎవరన్నా క్యాజువాలిటీస్ ఉన్నా సరే వాళ్ళని ఎలాగ హెల్ప్ చేయాలి, వాళ్ళని తీసుకెళ్ళటం ఎలా, మెయింటైన్ చేయడం ఎలాగ అనేది కొంచెం ఈరోజు ట్రైనింగ్లో మాకు చెప్పడం జరిగింది. ఒక దగ్గరలో సివిలియన్స్ అందరు కలిపి ఒక 100 మెంబర్స్ దాకా వచ్చారు. మాకు యూనివర్సిటీ హాలిడేస్ అవ్వడం వలన ఎక్కువ మంది లేరు ఇక్కడ. హాస్టల్స్ అన్నీ వెకేట్ అయిపోయినాయి, చాలామంది ఎగ్జామ్స్ అవుతున్నాయి. పెంచమని మరి పైనుంచి ఆర్డర్స్ వస్తే డెఫినెట్గా విల్ కంటిన్యూ దిస్. 2-3 సార్లు ఏమన్నా చేస్తే జనాలు ఎక్కువ మంది అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా ఈ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ట్రైన్ చేస్తే ఇంటర్న్ వాళ్ళు సొసైటీలోకి వెళ్ళి మిగిలిన వాళ్ళని ట్రైన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎన్సీసీ క్యాడెట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఈరోజు. సార్ నేను లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ఎం యుగంధర్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్, ప్రొఫెసర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఈ అనుకూల పరిస్థితుల్లో అసలు ఈ అనుకూల వాతావరణంలో ఏదైనా సిచ్యువేషన్ జరిగితే వాళ్ళని ఎలా కాపాడాలి, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, అలాగే పవర్ అది ఇంటరప్ట్ అయితే ఏ విధంగా సర్వైవల్ అవ్వాలని చెప్పి ఎన్సీసీ స్టూడెంట్స్కి అయితే మొత్తం ఎన్సీసీ ఈ ట్రైనింగ్ అయితే ఇస్తుంది. అయితే ఈ మాక్ డ్రిల్ రూపంలో మొత్తం ఎన్సీసీకి కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా వీళ్ళు మొత్తం అంతా చెప్పడం అయితే జరిగింది. అదే విశాఖపట్నంలో ఎన్సీసీకి సంబంధించి మొత్తం అంతా అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నారు. అవేర్నెస్ అయితే తీసుకొచ్చి అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఇప్పుడు ఏ పరిస్థితి నెలకొంటుంది, అలాగే యుద్ధ వాతావరణంలో ఏ విధంగా ప్రజలకు సహాయం చేయాలి, అలాగే అన్ని విధాలుగా ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎన్సీసీ ఈ మాక్ డ్రిల్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వీళ్ళ సలహాలు సూచనలు పాటించాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. And today we have gathered here as we all know that our nation is conducting a mock drill in a scenario where there is a war with Pakistan. So we have been doing this in the northern states before, but this is new to Visakhapatnam. Visakhapatnam is a category 2 threat as we have lot of naval assets here, including the port. So we have to be ready for any eventuality. As we know, today morning India has been very bold to strike inside POK. And also we have declared Pakistan as a rogue nation in the United Nations. So we can't trust the rogue nation to take any drastic action just to justify their existence. So in a case where Pakistan starts a war, the war is between two countries and all civilians also must be ready to face whatever is coming. May it be a airstrike, may it be a NBC warfare, may it be missiles launched from the submarines. So in this preparation, what all civilians have to do during blackout conditions or an air raid, all that we will be teaching today.
Apart from that, NCC cadets also have to prepare themselves to help others, not just help themselves, but to help others as volunteers in providing, say, first aid, in providing, say, evacuation of the casualties, in providing help in giving CPR and first aid, and also providing help in firefighting. To teach all that, we have got a team from NDRF here. They will be teaching all these aspects to our NCC cadets as well as the other students from Andhra University. Andhra University has been very kind to give us this premises, as also the Vice Chancellor is also attending this briefing now, and we are waiting for him, and we will be start as soon as he arrives. Thank you so very much. All the best to the entire. Coordinate with the other departments. We are coordinating with the other departments, that is at the group level. There is another mock drill which is already happening at the harbour today. So that is at all department levels, where the state government departments are also participating, as well as the central government, including the other central government agencies like the Navy as well as the NCC. So that is a different function altogether. This is primarily for the NCC cadets to learn the aspects of casualty management from the NDRF. Thank you so very much. All the best to everybody. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.